అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా కూడా మంచిగా ఉండాలి, క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు వీడియో ఏంటంటే మంచి యూస్ఫుల్ వీడియో తోటి మీ ముందుకు వచ్చానండి. అది తినే పదార్థం అన్నమాట. మనకు ఆడవాళ్ళకి ఉపయోగపడేది అనమాట. ఇది హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, టీనేజ్ అమ్మాయిలకు వచ్చే ఇష్యూస్ ఉంటాయి కదా, పిసిఓఎస్ అట్లాంటివి, అలాగే మోనోపాజ్ టైంలో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ ఉపయోగపడుతుంది అనమాట ఈ ఐటమ్. వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, మీరు కూడా పాటించవచ్చు. పెద్ద ఖర్చుతో కూడుకున్నది ఏం కాదండి, చాలా తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి చూపిస్తాను మీకు దగ్గర నుంచి. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఫస్ట్ పల్లీలు, తర్వాత నువ్వులు పల్లీలు సేమ్ క్వాంటిటీ తీసుకోండి. తర్వాత సీడ్స్ తెప్పించానండి నేను ఆన్లైన్లో. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, బేసిల్ సీడ్స్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ తెప్పించాను. ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీ వాడొద్దు అనమాట. మనకు మేజర్గా పల్లీలు, నువ్వులు మాత్రం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఇవేంటంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకు బాడీ కంట్రోల్లో ఉంటుంది. ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడము అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చేసే లడ్డు కూడా ఎంత మోతాదులో మనము తింటే గనక మనకు హెల్త్కి రోజు మంచిదో, రోజు ఎంత క్వాంటిటీ తీసుకుంటే గనక మంచిదో అది కూడా చూపిస్తాను. లడ్డూలు చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా ఎలా చేసుకోవాలనేది వీడియో స్టార్ట్ చేస్తానండి. అయితే ఇవి సరిపోవని చెప్పేసి ఇంకొక ప్యాకెట్ కూడా తెప్పించాను. తర్వాత వీటిని బెల్లంతోని, చక్కెరతోని, హనీతోని కాకుండా నేను ఇట్లా డేట్స్ తెప్పించానండి. నేను లైన్ డేట్స్ తీసుకున్నాను. ఏదైనా తీసుకోవచ్చు, డేట్స్ ఏవైనా ఒకటే, కానీ మంచి కంపెనీ తీసుకోండి. ఇట్లా కుళ్ళవి దొరికేవి కాకుండా మంచి కంపెనీ తీసుకోండి. ఈ డేట్స్ సీడ్స్ తీసేసి వాటిని మిక్సీలో వేసుకొని ఇంక ఈ లడ్డూలు కట్టడానికైతే యూజ్ చేస్తానన్నమాట. చాలా హెల్దీ ఫుడ్, హెల్త్కి ఎంతో మంచిది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేసి కూడా చూడవచ్చు. మేమైతే రెగ్యులర్గా వాడుతున్నామండి, అలవాటు చేసుకున్నాం, బాగానే మంచిగా అనిపిస్తుంది అనమాట హెల్త్కి. అయితే మనకు నెలకు వచ్చే పీరియడ్స్ కూడా మంచిగా కంట్రోల్లోకి వస్తాయండి. కరెక్ట్ డేట్కి వస్తుంది మంచిగా, లేట్ అనేది అవ్వకుండా, ఫాస్ట్గా రాకుండా అట్లా మొత్తం బ్యాలెన్స్ అవుతుంది అనమాట బాడీ. ఇది ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఫాస్ట్గానే చూపిస్తానులేండి, ఎక్కువ లెంత్ ఎక్కువ కాకుండా, ఎందుకంటే ప్రాసెస్ అంతా మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను, ఫాస్ట్గానే చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి. అయితే ఇవి దేనికి దానికి వేయించాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే అన్నీ ఒక రకమైన సీడ్స్ కాదు కాబట్టి, పల్లీలు, నువ్వులు, అలాగే ఈ పంప్కిన్ సీడ్స్ అన్నీ వేరే వేరే పద్ధతిలో వేపాలి. ఫస్ట్ అయితే పల్లీలు తీసుకుంటున్నానండి. పల్లీలు మందం ఉంటాయి కదా, పల్లీలు వేగిన తర్వాత పల్లీలు చల్లారాలన్నమాట. టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది కదా. తర్వాత ఆ పల్లీలు వేగేలోపు ఈ సీడ్స్ కూడా ఓపెన్ చేసుకుంటే సరిపోతుందని చూపిస్తున్నాను మీకు. అయితే నేను ఎందుకు డబల్ తెప్పించానంటే, మా పాప అక్కడ 2 months ఉంటుందన్నమాట హాస్టల్లో. తనకి సరిపోని పెడతాను, మిగతావి మేము కూడా అలవాటు చేసుకున్నాం కదండి, మేము కూడా తింటున్నాం అనమాట. మా కోసం కూడా అని చెప్పేసి ఇంకొకటేసారి చేయొచ్చులే అని చేస్తున్నాను. అన్నీ ఫ్రెష్గానే ఉంటాయండి, అందులో ఇట్లా ఇసుక కానీ ఏమి ఉండదు, ఫ్రెష్గా ఉంటాయి చాలా. ఈ పల్లీలు అయితే వేగిపోయాయి. తర్వాత ఇంక ఈ సీడ్స్ అన్నీ వాటి సైజుని బట్టి ఒకటొకటి వేయించుకోవాలి. ఇంకా నేను 2 డబ్బాలలో ఉన్నాయి కలిపి వేసేస్తున్నానండి. 2 సేమ్ డేట్లలో తెప్పించాను. ఇంకా ఇలా వేసేసుకొని మంచిగా వేగాలన్నమాట. ఎందుకంటే మనకు ఒక 1-2 months నిల్వ ఉండాలి కాబట్టి మంచిగా వేయించుకోండి. ఒట్టిగా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా ఏం లేదనమాట, నార్మల్గానే పెట్టొచ్చు. ఇంకా మీకు డౌట్ అనిపిస్తే, ఇంకా చాలా రోజులు ఉండాలనిపిస్తే
ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా దేనికి దానికి సపరేట్గా వేయిస్తున్నాను అందుకే. ఇంకొక విషయం ఏంటంటే ఈ సీడ్స్ లో మంచి ఆయిల్ కంటెంట్ ఉంటుందండి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఏంది, అన్ని చియా సీడ్స్ అయితే ఏంది, మిషన్ సీడ్స్ అయితే ఏంది, మంచి ఆయిల్ అనమాట. గుడ్ ఫ్యాట్ ఉంటుంది, చాలా మంచిది అనమాట హెల్త్ కూడా. ఇది అంటే మీకు కొంచెం ఫాస్ట్ గా నేను చూపిస్తున్నాను, వీడియో లెంతీ అయిపోతుందని, కానీ వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందని, అంత స్పీడ్ గా ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇక మనం వీడియో అంతా లెంత్ చూపించలేము కదా అని చెప్పేసి నేను షార్ట్ కట్ లో చూపిస్తున్నాను. చూడండి, వేగిన తర్వాత ఇట్లా అయిపోతాయి అనమాట. ఇట్లా అంటే ఇట్లా విరిగిపోవాలి, అట్లా చూసుకోండి. వీటిల్లో మంచి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయంటండి. అవి ఒక రకమైన చేపలో మాత్రమే దొరుకుతాయి మనకు, మీకు తెలిసిన విషయమే కదా. అట్లాంటివి మంచి మంచి విటమిన్స్ కూడా ఈ సీడ్స్లలో మనకు లభిస్తున్నాయి. జుట్టుకి కానీ హెల్త్కి కానీ లోపలి బయటి అన్ని సమస్యలకు ఇప్పుడు ఇవే చెప్తున్నారండి. ఎక్కడ చూసినా వీడియోలలో ఈ సీడ్స్ వాడమని చెప్తున్నారు. పెద్ద కాస్ట్ కూడా ఏం కాదండి, నార్మల్గానే ఉంటుంది కాబట్టి మనం కూడా వాడుకోవచ్చు అనమాట. ఏదో బాదం పిస్తా ఇవన్నీ తిన్నదానికంటే కూడా చాలా తక్కువే కదా కాస్ట్. నాకైతే అట్లా అట్లా ఆలోచించే మేము కూడా అలవాటు చేసుకున్నామండి. మాకు కూడా పెద్ద ఏజ్ అవుతుంది కదా, ఇంకా కొంచెం బాడీకి విటమిన్స్ అవన్నీ అందాలి అంటే మనం ఇట్లాంటి ఫుడ్ అలవాటు చేసుకోవాలి, మెడిసిన్స్ పైన ఆధారపడకుండా. పిల్లలకైతే తప్పదండి, వాళ్ళు జాబ్ చేస్తుంటారు, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ని బట్టి వాళ్ళైతే హెల్తీ ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరికైనా తప్పదండి, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం తినే ఫుడ్ ఏమాత్రము సరిపోదు, ఎక్స్ట్రా ఇట్లాంటివి పాటించాలి. ఈ సీడ్స్ అన్ని మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది, అలాగే నిల్వ కూడా ఉంటాయండి. పచ్చి పచ్చిగా చేసుకోవద్దు, ఎందుకంటే కొంచెం ఒక 1 month అట్లా నిల్వ ఉండాలి అంటే కనుక మంచిగా వేగనివ్వండి. ఇవి నేను మా అమ్మాయికి చేసి పంపిస్తున్నాను అనమాట. తను బెంగళూరులో ఉంటుంది కదా, ఇంకా అక్కడ కొంచెం రోజు ఒకటి తింటుందిలే అని చెప్పేసి ఇంకా చేసి పంపిస్తున్నాను. అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. నెల 15 రోజులు వస్తాయి, ఒక్కో రోజు స్కిప్ చేసిన డైలీ ఒకటి తినొచ్చు అనమాట ఇది. కానీ సైజ్ చూపిస్తాను నేను, మరి పెద్ద లడ్డు అంటే పెద్ద సైజుగా కాకుండా చిన్న సైజుగా తీసుకోవాలన్నమాట. మంచిగా వేగాలన్నమాట, లేదంటే ఇంకా పచ్చి పచ్చిగా ఉండి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మంచిగా వేగితే కనుక టేస్ట్ ఉంటాయి, అలాగే నిల్వ కూడా ఉంటాయి అన్నమాట చాలా రోజులు. ఇంకా మనం ఈ ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పని కూడా ఏం లేదండి, బయట పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం పాకం కానీ ఏం పెట్టట్లేదు కదా, లైన్ డేట్స్ వేస్తున్నాం కాబట్టి ఇంకా బయట కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ చల్లారాలి, ఇదే మెయిన్ ప్రాసెస్. ఇప్పుడు మనకి చల్లారడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. నేను డేట్స్ ఎందుకు వేస్తున్నానంటే ఇంకా క్యాలరీస్ ఎక్కువైపోతాయి అని చెప్పేసి, ఇంకా బెల్లం కానీ షుగర్ కానీ హనీ కానీ వాడితే క్యాలరీస్ ఇంకా ఎక్కువ అవుతాయి అని చెప్పేసి నేను డేట్స్ వేస్తున్నాను. డేట్స్ కూడా ఎంతో మంచిదండి, మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. లేడీస్కి అయితే ఇంకా చాలా మంచిది, అందుకోసం అని చెప్పేసి నేను డేట్స్ వేస్తున్నాను. నువ్వులు కూడా వేగిపోయాయండి, ఇంకా ఇవన్నీ చల్లారడమే పెద్ద పని. ఇవి చల్లారే లోపు మనం డేట్స్ ఉన్నాయి కదా, ఈ డేట్స్లలో గింజలు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఇవి చల్లారబెట్టాలండి, మంచిగా చల్లారితేనే మనకు మిక్సీలో కూడా మంచిగా వస్తుందన్నమాట పౌడర్ లాగా, లేదంటే మొత్తం చుట్టుకుపోయినట్టుగా అవుతుంది. నేనైతే యువతల తెచ్చి ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాను అనమాట. తర్వాత ఆ లోపు అవి చల్లారే లోపు మనం ఈ డేట్స్లో గింజలు తీసుకుంటే సరిపోతుంది. అన్ని గింజలు ఉన్నాయండి, నేను సీడ్లెస్ అనుకుని తెచ్చాను కానీ సీడ్స్ ఉన్నాయన్నమాట, చూసుకోలేదు. సీడ్లెస్ అయితే ఇంకా చాలా బెటర్ అనమాట, ఇంకా మనకి గింజలు తీసే పని కూడా ఉండదు. మొత్తం అందులో ఉన్న, ఎందుకంటే గింజ ఉంటే మిక్సీలో అడ్డుపడుతుంది, మనకు కూడా బాగుండదు కదా చూడడానికి కూడా తినడానికి కూడా. అందుకని చెప్పేసి మొత్తం గింజలు తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటున్నాను, మిక్సీలో ఈజీగా అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇట్లా అన్నీ మంచిగా తీసి పెట్టుకున్నానండి. మీకు ఒకవేళ ఖర్జూరా మాకు ఇష్టం లేదు, మా ఇంట్లో తినము అని అనుకుంటే కనుక
బెల్లం వేసుకోవచ్చు. బెల్లం చక్కెర కంటే కూడా బెల్లం చాలా మంచిది కదా, బెల్లం వేసుకోవచ్చు అనమాట. బెల్లం పాకం చేసి తీగ పాకంలాగా చేసి మంచిగా ఈ పౌడర్లో మిక్సీ వేసుకున్న పౌడర్లో కలిపేసి లడ్డూలు కట్టుకోవచ్చు అనమాట. అట్లా కూడా బాగానే ఉంటుంది. ఇంకేంటంటే మరీ ఎక్కువ అయిపోతుంది, స్వీట్ ఎక్కువ అయిపోతే కనుక క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి అని చెప్పేసి నేనైతే ఖర్జూరాలు వేస్తున్నాను. కొంచెం చప్పగానే ఉంటాయండి ఇవి, తీయగా ఏమి ఉండవు. తర్వాత ఇట్లా మిక్సీలోకి ఇవి వేయించుకున్నవి ప్లస్ ఖర్జూర ఇట్లా కలుపుతూ మిక్సీ పడతానమాట. ఇట్లా వచ్చిందనమాట పౌడరు, ఇట్లా వస్తుంది. మరీ చుట్టుకపోయినట్టుగా పట్టాల్సిన అవసరం లేదు. మనకి ఇట్లా ఉండ అయితే సరిపోతుందన్నమాట. చూసుకొని పట్టుకోవాలి. జల్లెడ పట్టాల్సిన పని కూడా ఏం లేదండి, మంచిగా అయిపోతుందన్నమాట. పలుకుగా కాకుండా ఇట్లా మంచిగా మెత్తగా పట్టుకోండి. ఇది మిక్సీ పట్టడమే పెద్ద పని అనమాట. చాలా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదండి, కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. అయితే నేను కట్టుకున్న శారీ కాశ్మీరీ సిల్క్ శారీ అనమాట. చాలా మంచిగా ఉంటుంది, మెత్తగా. ఎన్నిసార్లు ఉతికినా కూడా మంచిగా ఒక్క ఐరన్ చేసుకుంటే చాలండి. దీనికి పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. ఈ చీరలలో ఉన్న ప్రత్యేకత అదే కదా. అయితే దీనికి హైనెక్ బ్లౌజ్ కుట్టుకున్నాను అనమాట. చాలా మంచిగా ఉంటుందన్నమాట. హైనెక్ బ్లౌజు హాఫ్ హ్యాండ్స్ పెట్టుకొని కుట్టుకుంటే ఇంకా ఫ్రీగా ఉంటుందండి, ఫుల్ హ్యాండ్స్ కంటే కూడా. నాకైతే ఎక్కువ అట్లే ఇష్టము. మొత్తం ఇలా నీట్గా కలిపేసుకోండి మంచిగా, ఎందుకంటే ఈవెన్గా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుకుంటే కనుక మనకు ప్రతి లడ్డూలో అన్ని సమపాలలో అందుతాయి. లేదంటే ఒక లడ్డూలో అలా, ఒక లడ్డూలో ఇలా అట్లా వస్తాయి అన్నమాట. అందుకే మొత్తం నీట్గా కలిపేసుకోండి. సీడ్స్లలో ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్నే కొంచెం ముద్దలాగా అవుతుంది అనమాట. పల్లీలు, నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ అన్నిట్లలో ఆయిల్ ఉండేదే కదా, అదే కొంచెం ముద్దలాగా అవుతుంది. ఇంకా మనం దానికి తోడు ఖర్జూరం వేసాం కదా, మంచి సరిపోతుంది అనమాట. ఇంకా సరిపోలేదు మాకు టేస్ట్ అని అనుకున్న వాళ్ళు కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి కూడా బాగుంటుంది అనమాట టేస్ట్. మా పాప నెయ్యి తినదు, అందుకోసం అని చెప్పేసి నేను నెయ్యి వేయట్లేను. ఇట్లా మంచిగా ఇట్లా ముద్దలాగా అయ్యేటట్టుగా చూసుకోండి. మీకు కావాలంటే నేను చూపిస్తాను ఏ సైజ్ తినాలో. మంచిగా ఇట్లా ఉండగట్టుకోండి, ఈజీగా వస్తుంది అనమాట, పెద్ద కష్టం ఏమి కాదు. సైజే మాత్రం మనకు షాప్లలో డీమార్ట్లో అక్కడ నువ్వుల ఉండలు దొరుకుతాయి కదండి, ఐడియా ఉంటుంది మీకు. ఆ సైజే ఉండాలన్నమాట, అంతకంటే ఎక్కువగా తినొద్దు. డైలీ ఒకటి తింటాం కాబట్టి అది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఈ సైజు ఉంటే సరిపోతుంది. కావాల్సినంత చిన్నగా కట్టుకోండి. మంచి హై ప్రోటీన్ లడ్డు అండి, చాలా బాగుంటాయి. ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి నేను కూడా. రోజుకి ఒకటి మాత్రమే తినాలన్నమాట. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక తింటే సరిపోతుంది అన్నమాట రోజుకి. ఇంట్లో ఇట్లా ప్రిపేర్ చేసుకొని మంచి హ్యాపీగా తినేసేయచ్చు. ఎటువంటి విటమిన్ టాబ్లెట్స్ ఏ అవసరం లేకుండా మంచి హాయిగా ఇది ఒక రోజు ఒక లడ్డు తింటే చాలు. మంచి బాడీకి మంచి విటమిన్స్, ప్రోటీన్స్, క్యాలరీస్, ఫైబర్, కావలసినంత ఫైబర్ అన్ని అందుతాయి అనమాట బాడీకి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ పిల్లలకు కానీ వీళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా తినొచ్చు అనమాట. పిల్లలు బయట ఉన్న వాళ్ళైతే, అంటే బయట యూఎస్లో కానీ యూకేలో కానీ అట్లా ఉంటారు కదా, వాళ్ళకైతే తప్పకుండా చేసి పంపించండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏం తింటున్నారో ఏమో, మన ఫుడ్ అయితే అక్కడ దొరకదు కదా. దొరికినా కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు ధరించి తినరు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకు హ్యాపీగా పంపించవచ్చు అనమాట ఇట్లా చేసి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.